అసలు ఈ దేవత ఎవరు, ఈ స్తోత్రంలో స్తుతింపబడిన దేవత యొక్క స్వరూప స్వభావాలు ఏమిటి అనే ప్రశ్నకి భగవత్పాదులు మొదటి శ్లోకంలో ఒకటి, చివరిలో వచ్చే శ్లోకంలో ఒకటి, ఈ రెండు శ్లోకాలు మనకి ఈ దేవత అంటే ఎవరో చెప్పారు. మొదటిది ఏమిటంటే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతః త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఈ రెండో భాగం ద్వితీయార్థం చాలా తేలికైన విషయమే. ఇంత గొప్పదానివైన నిన్ను స్తోత్రించాలంటే తప్పకుండా పురాకృత సుకృతం అనేది ఉండాలి, పూర్వపుణ్యం అనేది ఉండాలి. ఇది మామూలు మాట. అయితే నీ స్వరూపం ఏమిటి అనేది ఆ మొదటి రెండు పాదాలు పెట్టున్నారు. ఈ మొదటి రెండు పాదాలు స్థూలంగా చూస్తే చాలా అపార్థం కనపడుతుంది, దాన్ని జాగ్రత్తగా చూస్తేనే అసలు అర్థం తెలుస్తుంది. చెప్పింది ఏమిటంటే శివశక్త్యాయుక్తో యది, శివుడు అమ్మవారితో కూడుకొని ఉంటే అప్పుడు ప్రభవితం శక్త. ప్రభవితం అంటే చేతనవుతాడు, సమర్థుడవుతాడు అనే అర్థం. శివుడు అమ్మవారితో ఉంటేనే సమర్థుడవుతాడు, లేకపోతే స్పందితుమపి నకుశల, రెప్పార్పడానికి కూడా అశక్తుడు శివుడు అనే విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఇది విధంగానే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. శివుడు అంటే పరమాత్మ, పరమాత్మకి శక్తి లేకపోవడం అనేది ఉంటుందా? పరమాత్మ చేతగాని వాడు అనే మాట ఎప్పటికైనా కుదురుతుందా? అసలు ఈశ్వర శబ్దానికే సమర్థుడు అని అర్థం, ప్రభువు అని అర్థం. కాబట్టి ఏమిటిది, ఇది చాలామందికి ఇది ఒక సందేహం. శ్రీ విద్యలో ముఖ్యంగా ఇది ఒక సందేహం. మనం పరమాత్మని అమ్మవారిగా పెట్టుకున్నాము, మరి అప్పుడు శివుడి పరిస్థితి ఏమిటి? ఎందుకంటే మనం పరమాత్మని శ్రీమన్నారాయణగా పెట్టుకున్నప్పుడు భగవంతుడు నారాయణుడు, ఆయన యొక్క శక్తి లక్ష్మీదేవి, సరిపోయింది. మనం భగవంతుడిని శివుడిగా పెట్టుకున్నప్పుడు పరమాత్మ శివుడు, ఆయన యొక్క అర్ధాంగి, ఆయన యొక్క శక్తి, ఇది కూడా స్పష్టంగానే ఉంది. మన అమ్మవారిని పరమాత్మగా పెట్టుకున్నప్పుడు భర్త అప్పుడు ఏమవుతారు అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఇక్కడ ఏమిటంటే అదే మనకి శ్రీ విద్యలో సమయాచారము అని చెప్పారు. ఈ సమయాచారం అంటే ఏమిటంటే శివుడు శక్తి వేరు కాదు అనే సిద్ధాంతం. సమం ఏది, ఆ రెండు కూడి రావడం. మన సమేతము అని అంటుంటాం కదా మనం, సమేతము అని. ఆ సమేతం యొక్క రూపాంతరమే సమయము అనేది. శివశక్తులు విడివిడిగా ఉండరు, ఏకరూపంగా ఉంటారు అనే విషయమే మనకి సమయాచారంలో చెబుతున్నది. అయితే మరి ఇక్కడ పరిస్థితి ఏమిటి? ఇక్కడ శివుడు శక్తుడు కాడు అంటే ఇక్కడ మనం పరమాత్మ యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. పరమాత్మకి రెండు స్వభావాలు ఉన్నాయి, రెండు లక్షణాలు ఉన్నాయి. వాటిని శాస్త్రంలో స్వరూప లక్షణము, తటస్థ లక్షణం అని చెప్పి అన్నారు. స్వరూప లక్షణం అంటే రెండో దాని యొక్క అపేక్ష లేకుండా పరమాత్మని చెప్పండి అని చెప్పంటే పరమాత్మను ఎలా నిర్వచిస్తాం. తటస్థ లక్షణం అంటే జగద్దృష్ట్యా, జగత్తు యొక్క అపేక్షను పెట్టుకున్నప్పుడు పరమాత్మను ఎలా నిర్వచిస్తామని చెప్పి. జగత్తుతో ఏమాత్రం సంబంధం లేనప్పుడు పరమాత్మ యొక్క నిర్వచనం ఏమిటంటే సత్యం, జ్ఞానం, అనంతం, సచ్చిదానందము, నిర్గుణము, నిష్క్రియము. ఇది పరమాత్మ యొక్క అసలైన స్వరూపం. అయితే పరమాత్మ ఎప్పుడు అట్లానే ఉంటాడంటే ఎప్పుడు అట్లా కనపడ్డు మనకి. ఎందుకంటే ప్రపంచం అనేది ఉంది, పరమాత్మ దాన్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి తటస్థ లక్షణం అంటే ప్రపంచ దృష్ట్యా పరమాత్మ యొక్క స్వభావం ఏమిటంటే ఈ సమస్త ప్రపంచానికి సృష్టి స్థితి లయలను చేసే సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. ఇది తటస్థ లక్షణం. ఈ రెండు కూడా విరుద్ధ లక్షణాలు కావు. ఎందుకంటే పరమాత్మకి స్వాభావికమైన శక్తి ఒకటి ఉంది. దీన్ని ఉపనిషత్తులో కూడా స్వాభావికి జ్ఞానబల క్రియాచ, దేవాత్మశక్తి అని చెప్పి అక్కడ చెప్పి స్వాభావికి జ్ఞానబల క్రియాచ, పరమాత్మకి స్వాభావికమైన శక్తి ఒకటి ఉంది. అంటే ఇది ఎక్కడి నుంచో వచ్చిన శక్తి కాదు, పరమాత్మకి ఎప్పటి నుంచి ఉన్న శక్తి. ఆ శక్తికి శక్తి కలిగిన వాడికి భేదం లేదు అనేది మన సిద్ధాంతం. అంటే ఇది ఎట్లాంటిది అంటే అగ్నికి వేడికి తేడా లేదు అని చెప్పినట్టుగా, సూర్యుడికి ప్రకాశానికి తేడా లేదు అని చెప్పినట్టుగా. సూర్యుడిని తీసేస్తే ప్రకాశము లేదు, సూర్యుడి కంటే వ్యతిరిక్తమైన ప్రకాశము లేదు. ప్రకాశం ఉందంటే అది సూర్యుడి ప్రకాశమే అవుతుంది. అదే రకంగా శివుడు శక్తి అనేది ఈ రెండు వేరు వేరు పదార్థాలు కావు. అయితే అదేమిటంటే దృష్టితో తేడా. ఎప్పుడైతే మారని సత్యంగా మనం చూస్తామో అది శివుడు. శివుడు ప్రపంచంగా మారి ప్రపంచాన్ని నడుపుతున్నప్పుడు అది శక్తి. ఇంతవరకే తేడా తప్ప రెండిట్లో పెద్ద తేడా లేదు. దీన్నే భగవత్పాదులు మధ్యలో ఉండే మరొక శ్లోకంలో చెప్పారు. మనం ఈ శ్లోకాన్ని పూర్తి చేసి అక్కడికి వెళ్దాం. కాబట్టి ఏతావత ఇక్కడ చెప్పేది ఏమిటంటే శివుడు శక్తిని ప్రయోగిస్తే తప్ప ప్రపంచ వ్యవహారం సాగదు. శివుడు శక్తిని ప్రయోగించకుండా ఆత్మారాముడై ఉన్నప్పుడు ప్రపంచంతో అసలు సంబంధమే లేదు. అందుకనే శివుడికి రెండు రూపాలు ఉంటాయి.
ఉంటే యోగస్థితిలో ఉంటాడు, లేదా నటరాజుడిగా తాండవం ఆడుతుంటాడు. ఆయన ఎప్పుడైతే శక్తిని ప్రయోగించతలిచాడో అప్పుడు ఆయన తాండవమూర్తి అయి ఒక్కొక్క కదలికతో ఒక్కొక్క ప్రపంచం యొక్క కదలికను చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే తన యొక్క శక్తిని ఉపసంహరించి నిర్గుణ స్థితిలో ఉంటాడో అప్పుడు ధ్యానమూర్తిగా ఏమాత్రం కదలిక లేకుండా ఉంటాడు. కాబట్టి శివుడు అమ్మవారితో కూడుకున్నప్పుడు సమర్థుడు అని చెప్పంటే శివుడు శక్తిని ప్రయోగించినప్పుడే ప్రపంచ వ్యవహారం అనేది సాగేది. శివుడు శక్తిని ప్రయోగించకపోతే ప్రపంచ వ్యవహారం లేకుండా నిర్గుణ స్థితిలో ఉండిపోతాడు అనేది ఈ శ్లోకానికి అర్థం.